హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరోనికా వ్లాగ్స్. నేను ఫస్ట్ టైం అరుణాచలంలో అడుగు పెడుతున్నాను. సో ఇది నా అరుణాచలం టూర్ వ్లాగ్. హైదరాబాద్ నుంచి మేము కార్లో స్టార్ట్ అయ్యాము. సో అరుణాచలంలో అడుగు పెట్టేసరికి కరెక్ట్గా 6:30 to 7 o'clock మధ్యలో అయ్యింది. సో పౌర్ణమి టైమింగ్స్లో మేము వెళ్ళాము. సో ఆ రోజు నాకు ఎంత రష్ ఉంటుందో మీ అందరికి తెలిసిందే కదా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే 5:30కి ఫస్ట్ దర్శనం మొదలవుతుంది. సో ఆ దర్శనానికి వెళ్ళాము. చాలా బాగా జరిగింది మాకు. అరుణాచలంలో అడుగు పెట్టాలి అని అంటేనే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి అని అంటారు. పంచభూత లింగాలలో ఒక్కటైన అగ్నిలింగాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని, తమిళ్ వాళ్ళేమో తిరువణ్ణమలై అని పిలుస్తుంటారు. ఈ రాజగోపురం మొత్తం 11 ఫ్లోర్స్ ఉంటుంది. అంటే మనకి ఈస్ట్ సైడ్ ఉంటుంది రాజగోపురం. మన దేశంలోనే అతిపెద్ద రాజగోపురాల్లో ఇదొకటి. ఈ టెంపుల్లో అగ్నిలింగంతో పాటు ఇంకెన్నో దేవాలయాలు ఉన్నాయి. అందులో ఈ టెంపుల్ చాలా పెద్దది. టోటల్గా 25 ఎకరాల్లో నిర్మించారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకోవాలంటే మనం 3 గోపురాలు దాటాలి. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ టెంపుల్. అరుణాచలం అంటేనే పాపాలు హరించే కొండ అని అంటారు. ఇందులో అడుగు పెట్టడమే మన అదృష్టంగా భావిస్తూ ఉంటాము. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి అలాగే వినాయకుడి దేవాలయాలు కూడా ఉంటాయి. బయట మనం పెద్ద నందీశ్వరుని కూడా దర్శించుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా చూడాల్సిన ప్లేస్ అండి ఇక్కడ. ఇది టోటల్ గుడి మొత్తం కూడా నమూనా. ఇలా మొత్తం 9 గోపురాలు ఉంటాయంట. ఇది ధ్వజస్తంభం. ఇంకా మేము లోపల దర్శనానికి వెళ్ళబోతున్నాము. ఇది మెయిన్ ద్వారం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు. సో నేను లోపల వీడియో తీయలేదండి. కొంతమంది తీస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. సో ఇక్కడి వరకు నేను ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ సాయంత్రం 6ంటికి అంటే ప్రదోష వేళలో రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతినిచ్చి గిరి ప్రదర్శన మొదలు పెట్టుకున్నాము. పౌర్ణమి సందర్భం కాబట్టి చాలామంది, కొన్ని వేల మంది జనాలు వచ్చారు. సో మేమైతే ప్రశాంతంగానే గిరి ప్రదర్శన చేసుకోవడం జరిగింది. గిరి ప్రదక్షిణ ఎప్పుడు కూడా ఎడమవైపు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి చేయాలంటారు. అందుకే మేము లెఫ్ట్ సైడ్ నుంచి మొదలు పెట్టుకున్నాము. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం కూడా 14 kilometers ఉంటుంది. దారిలో మనకి అష్టలింగాలు దర్శనం ఉంటుంది. సో కంపల్సరీగా ప్రతి లింగాన్ని మనం దర్శనం చేసుకోవాలి. ఇది ఇంద్రన్ లింగం, ఫస్ట్ వచ్చే లింగం ఇది. ఇది ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం. రెండవది అగ్నిలింగం, ఇది అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం. మూడవది యమలింగం, యముడు ప్రతిష్ఠించిన లింగం. నాలుగవది నైరుతి లింగం. ప్రతి 2 kilometersకి ఇలాంటి బోర్డ్స్ కనిపిస్తూ ఉంటుంది. సో అష్టలింగాల్లో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అని చాలామంది చేస్తూనే ఉంటారంటే గిరి ప్రదక్షిణ అనేది. ఐదవది వరుణలింగం, ఇది వరుణదేవుడు ప్రతిష్ఠించిన లింగం. ఆరవది వాయులింగం, వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగం. ఈ అష్టలింగాల దర్శనం వలన మనకి ఎన్నో రకాల మానసిక శారీరక బాధల నుండి విముక్తి పొందుతామని ప్రతీతి. ఎనిమిదవది కుబేరలింగం, ఇది కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం. ఇలా 14 kilometerల గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత చివరిగా రాజగోపురం చేరుకుంటాము. ఇంతటితో మన గిరి ప్రదక్షిణ సంపూర్ణమైనట్టు. అరుణాచలంలో చూడాల్సిన మరి ఒక ముఖ్యమైన ప్రదేశం రమణ మహర్షి ఆశ్రమం. రమణ మహర్షి గారి గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. సో ఇక్కడ ఎంతోమంది వచ్చి చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆశ్రమం దగ్గర కూడా వెళ్ళండి. సో ఇది మా అరుణాచలం టూర్ వ్లాగ్. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వెళ్ళాల్సిన పుణ్యక్షేత్రం ఇది. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.